ఈటీవీ2 ప్రేక్షకులకు నమస్కారం. తెలుగు భాష మనది, తెలుగు బాట మనది, తెలుగు పథం మనది, తెలుగు పద్యం మనది, తెలుగు కవిత మనది, తెలుగు భవిత మనది, తెలుగు వాదం మనది, తెలుగు తేజం మనది అంటూ ఆధునిక కవులెందరో మన భాషని కీర్తిస్తున్న తరుణమిది. ప్రజల గుండెలయగా తెలుగు భాష వర్ధిల్లాలన్న ఆకాంక్షని వ్యక్తం చేస్తున్న కవిత్వ పాదాలివి. తెలుగు ప్రశస్తిని చాటి చెప్పే ఇటువంటి ప్రత్యేకాంశాలను మీ ముందు ఆవిష్కరిస్తుంది నేటి తెలుగు వెలుగు. వారం వారం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్న తెలుగు వెలుగు ప్రశ్న ఇప్పుడు మీకోసం. గాడిద పక్కన కొడుకు నామ సంవత్సరం. ఏ వికృతి, బి నందన, సి విజయ, డి విరోధి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం వికృతి అయితే ఏ, నందన అయితే బి, విజయ అయితే సి, విరోధి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. ప్రశ్న మరోసారి. గాడిద పక్కన కొడుకు నామ సంవత్సరం. ఏ వికృతి, బి నందన, సి విజయ, డి విరోధి. మీ జవాబు టీవీ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ సమాధానం వికృతి అయితే ఏ, నందన అయితే బి, విజయ అయితే సి, విరోధి అయితే డి అని టైప్ చేసి 562635కి SMS చేయండి. యానిమేషన్ చిత్రాలు చూడటానికి పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు. కదిలే బొమ్మల కబుర్లతో చిన్నారుల్లో భాషా స్ఫూర్తి కలిగిస్తున్న బాల వినోదం ఇప్పుడు మీకోసం. బొమ్మలమ్మ బొమ్మలు, రంగు రంగుల బొమ్మలు, రకరకాల బొమ్మలు, సింగారాల బొమ్మలు, బంగారు బొమ్మలు, ఆడి పాడే బొమ్మలు, అందమైన బొమ్మలు, నీతిని నేర్పే బొమ్మలు, ఖ్యాతిని కూర్చే బొమ్మలు. రాజహంస తెల్లనా, దాని నడక చక్కనా, రామచిలుక పచ్చనా, దాని పలుకు కమ్మనా, కోకిలమ్మ నల్లనా, దాని పాట తీయనా, రాజహంస తెల్లనా, దాని నడక చక్కనా, రామచిలుక పచ్చనా, దాని పలుకు కమ్మనా, కోకిలమ్మ నల్లనా, దాని పాట తీయనా. నారాయణ నారాయణ నక్క తోక, నా మొగుడు తెచ్చాడు కొత్త కోక, నేనెందుకుంటాను కట్టుకోక, ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక, మా అత్త ఉంటుందా మొత్తుకోక, మా అత్త ఉంటుందా మొత్తుకోక. పగటికి దీపం సూర్యుడు, రాత్రికి దీపం చంద్రుడు, జాతికి దీపం సపుత్రుడు, త్రిలోక దీపం పవిత్రుడు. పగటికి దీపం సూర్యుడు, రాత్రికి దీపం చంద్రుడు, జాతికి దీపం సపుత్రుడు, త్రిలోక దీపం పవిత్రుడు. ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన వాగ్గేయకారుడు అన్నమయ్య. ఆయన సంకీర్తనల్లోని భాషా సౌందర్యాన్ని ఇప్పుడు ఆస్వాదిద్దాం. తిరుమలగిరుల్లో కొలువైన దేవదేవుని సోయగాన్ని రసరంజితంగా స్వచ్ఛమైన అచ్చతెలుగు పదాలలో వర్ణించిన పౌరాణికోత్తముడు, సాహితీ స్రష్ట తాళ్లపాక అన్నమయ్య. ఈ సంకీర్తనలో దిగువ తిరుపతిలో మనోహరంగా కొలువైన ఆ గోవిందరాజస్వామి తేజసాన్ని, రాజసాన్ని కమనీయంగా, రమణీయంగా వర్ణిస్తున్నాడు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలకొల నేగి వచ్చే గోవిందరాజు అంటున్నాడు. కొలకల అన్నది ఒక మధురమైన తెలుగు పదం. కొలకల అంటే కలకలం, సందడి. ఎంతో సందడిగా ఆ గోవిందరాజస్వామి వేయించేస్తున్నట్ట. ఎలా వేయించేస్తున్నాడు? గుడిగొన్న పడగలు. ఆ గోవిందరాజస్వామికి పైన గుడిగొన్న పడగలతో ఆదిశేషుడు ఉన్నట్ట. అంటే గుడిగొన్న అంటే ఒక సమూహంలో ఉన్న పడగలతో ఆ గోవిందరాజస్వామికి ఆదిశేషుడు పడగల ఉన్నట్ట. గుడిగొన్న పడగల గోవిందరాజు, కుడియడమ కాంతల గోవిందరాజు అంటాడు ఆయన. ఆ స్వామికి కుడిపక్క ఎడమ పక్క శ్రీదేవి భూదేవి కొలువై ఉన్నారు. కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడిసాగే పౌజుల గోవిందరాజు అంటాడు. కొడిసాగే, కొడి అంటే దీపశిఖ. ఆ దీపశిఖలు సాగుతున్నాయట. ఎలా సాగుతున్నాయి?
పౌజుల గోవిందరాజు ఉంటాడు. పౌజు అంటే ఒక చక్కటి తెలుగు పదం. పౌజు అంటే బారు, వరస అనే అర్థం ఉంది. అలాగే గొప్ప గొప్ప పూదండల గోవిందరాజు, ఆ స్వామి వేసుకునే మాలలు ఎంత గొప్పగా ఉంటాయి. ఆ స్వామి గజమాలలు ధరించి ఉంటాడు. గుప్పేటి వింజామరల గోవిందరాజు అంటాడు ఆయన. గుప్పేటి, గుప్పు అంటే విసరడం, వింజామరలు వీస్తున్నట్ట ఆ స్వామికి. కొప్పుపై చుంగులతోడి గోవిందరాజు అంటాడు ఆయన. చుంగు అన్నది ఒక చక్కటి తెలుగు పదం. చుంగు అంటే పట్టు వస్త్రపు కుచ్చె, కొన అన్న అర్థాలు ఉన్నాయన్నమాట. కుప్పి కటారము తోడి గోవిందరాజు అంటాడు ఆయన. కటారము అంటే అద్భుతమైన తెలుగు పదం. కటారం అంటే కత్తి. ఆ కత్తి ఎలా ఉందిట? కుప్పి కటారం అంటే మూత వేయబడి ఉందిట. ఆ గోవిందరాజస్వామి తిరువీధుల్లో, ఆ తిరుపతి వీధుల్లో ముందుకు సాగుతున్న విధానాన్ని చక్కగా అన్నమయ్య మన కనుల ముందు ఉంచుతాడు. గొరబు సింగారాల గోవిందరాజు అంటాడు. గొరబు అన్నది గొనబు అన్న పదానికి రూపాంతరం. గొనబు అంటే ఘనమైన, మనోజ్ఞమైన. ఆ గోవిందరాజస్వామి సింగారాలు ఎంత మనోజ్ఞంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విధమే. తిరుపతిలోనను తిరమై శ్రీ వెంకటాద్రి. ఆ స్వామి ఎక్కడ కొలువై ఉన్నాడు? గోవిందరాజస్వామి తిరుపతిలో కొలువై ఉన్నాడు. ఎంతో చక్కగా తన స్థిర నివాసాన్ని ఆ తిరుపతిలో ఏర్పరచుకున్నట్ట గోవిందరాజస్వామి. తిరమై శ్రీ వెంకటాద్రి కురిసి వరములెల్ల గోవిందరాజు. ఆయన వరాలన్నీ ఇస్తున్నట్ట. ఎలా ఇస్తున్నాడు? వర్షంలో కురిపిస్తున్నట్ట. కురిసి వరములెల్ల గోవిందరాజు. తనను శరణు వేడిన భక్తులందరికీ వర్షంలాగా ఆ వరాలను గుప్పుతూ ఆ గోవిందరాజస్వామి మనోజ్ఞమైన రీతిలో ఆ దిగువ తిరుపతిలో కొలువై ఉన్నాడు అంటూ మన కనుల ముందు అందమైన, సుందరమైన తెలుగు పదాలతో సాక్షాత్కరింపజేస్తాడు తాళ్లపాక అన్నమాచార్యుల వారు. మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం.